హలో అండి. వెల్కమ్ టు లక్కీ ఛానల్. చూసారా, నేను మీకు ఇవాళ జర్నీకి ఒక మంచి టిప్ చెబుదామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను లాస్ట్ టైం జర్నీకి వెళ్ళినప్పుడు నేను ఇది ఫాలో అయ్యాను. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ టిప్ మీకు చెబుదామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. చూసారండి, నా దగ్గర ఈ కాఫీవి ఇన్స్టెంట్వి ఈ ప్యాకెట్ ఉంది. ఈ ప్యాకెట్లో రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. వీటిల్లో వెనీలా ఒకటి, కాఫీ ఫ్లేవరు ఒరిజినల్గా చాక్లెట్ ఫ్లేవర్ ఒకటి, మళ్ళీనేమో రకరకాల ఫ్లేవర్లు ఉన్నాయి. ఈ ఫ్లేవర్లు మనకు నచ్చినవి తీసుకోవచ్చు. అన్నీ కలిపినవి వస్తాయి. మళ్ళీనేమో మనకు ఒకటే ఫ్లేవర్ ఇష్టం అయితే అవి కూడా తీసుకోవచ్చు. ఇవి చిన్న చిన్నవి ప్యాకెట్స్ అన్నమాట. ఈ ప్యాకెట్స్ దీంట్లో ఇన్ని వెరైటీలు ఉంటాయి. ఈ ప్యాకెట్ తీసుకొని మనం కావాల్సినవి అన్నీ కూడా ఇలాగ ఒక కవర్లో వేసేసుకొని మనం జర్నీకి తీసుకెళ్ళి మనం ఎక్కడ పడితే అక్కడ కాఫీలు తాగడానికి, టీలు తాగడానికి మనకు సౌకర్యం ఉండదు. కాబట్టి మనం కారులో వెళ్తున్నా, మామూలు ట్రావెల్ వెహికల్లో వెళ్తున్నా కానీ మనం ఇవి తీసుకొని మనతో వెళ్తే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తను ఆపకపోయినా కొద్దిమంది కాఫీలు టీలు తాగకుండా ఉండలేరు. కాబట్టి వాళ్ళందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది. లాస్ట్ టైం మాకైతే చాలా టైము రోడ్డు అడవిలో గుండానే వెళ్ళాల్సి వచ్చింది. చాలా టైము 2-3 గంటలు 4-5 గంటలు పట్టింది. అప్పుడు ఇంకా ఎక్కడ ఏవి దొరకవు కాబట్టి అప్పుడు మేము ఇదిగో ఇలాంటి ఇది చూసారా, ఇది అని వాటర్ బాటిల్ అనమాట. దీంట్లో హాట్ వాటర్ వేసుకోవచ్చు. దీంట్లో పాలు అవి కూడా మరగబెట్టుకొని పోసుకుని తీసుకెళ్ళామంటే ఇవి చాలాసేపు వేడిగా ఉంటుంది. దీని లోపల ఫ్లాస్క్ లాగా ఉంటుందన్నమాట. చూసారా, ఇదిగో ఫ్లాస్క్ లాగా ఉంటుంది ఇది. దీంట్లోనే మనం నీళ్ళు వేసుకోవచ్చు, పాలు వేసుకోవచ్చు. అలా కాబట్టి వేడి చేసుకొని తీసుకెళ్ళామంటే చాలా గంటలు మీకు వేడి వేస్తే వేడిగా ఉంటాయి, కూల్ వాటర్ వేసుకుంటే కూల్గా ఉంటుంది. అందుకని దీంట్లో పాలు మరగబెట్టుకొని దీన్ని నిండా పోసుకున్నారంటే లీటర్ పాలు పడతాయి ఈజీగా. ఈ పెద్దది చూసారా, ఇలాంటిది ఒకటి కొనుక్కున్నారంటే మీకు జర్నీకి కుటుంబం మొత్తం, ఫ్యామిలీ మొత్తం తాగేయచ్చు. టీలు కాఫీలు 2-3 సార్లు తాగేయచ్చు. మీకు అక్కడక్కడ దొరికినా దొరకకపోయినా మీకు ఇలాంటి దాంట్లో మీరు వాటర్ వేసుకున్నారంటే పాలు కానీ వాటర్ కానీ పిల్లలకి ఏమన్నా దూదది వేసుకోవడానికి కానీ బాగుంటుంది. ఇలా ఫ్లేవర్లు కొనుక్కున్నారంటే మీకు ఇవి తీసుకెళ్ళడం పెద్ద కష్టమేమీ కాదు. ఇదే చిన్న ప్యాకెట్లో ఎక్కడన్నా వేసుకున్నా పర్వాలేదు. ఈ ప్యాకెట్ పడంగా పట్టుకెళ్ళినా మనకేమి ఇవి పాడైపోయేదేమీ లేదు. ఇది ఒక ప్యాకెట్ ఒక కప్పుకి వస్తుంది అనమాట. ఒక ప్యాకెట్ ఒక కప్పు. ఎవరికి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్లు మనం యూజ్ చేసుకోవచ్చు. ఒక ప్యాకెట్లో అన్ని కలర్ ఫ్లేవర్స్ ఉంటాయి, 4 కలర్స్ ఫ్లేవర్స్. అవి తీసేసుకొని మీరు ఇన్స్టెంట్గా కాఫీ కలిపేసుకొని తాగేయచ్చు అనమాట. నాకైతే మొన్న బాగా యూజ్ అయింది ఇది. అలాగే ఇలాంటిది కాఫీది పౌడర్ తీసుకెళ్ళారనుకోండి, ఇది డబ్బా, ఇదేమో గట్టిగా అయిపోతుంది. ఒకసారి ఓపెన్ చేసామనుకో ఒక్కోసారి గాలికి గట్టిగా అయిపోతుంది. కూల్గా ఉన్న దగ్గర కానీ కొంచెం వేడిగా ఉన్న దగ్గర కానీ కొంచెం ఇది అవ్వచ్చు, గడ్డగట్టేయచ్చు. అందుకని చెప్పి ఈ ప్యాకెట్లు అనుకోండి మీకు అలా ఏమి ఉండదు. ఈ సీలింగ్ ఉంటాయి కాబట్టి మనం యూజ్ చేసినప్పుడు మాత్రమే తీసుకుంటాము, లేకపోతే అవసరం లేదు కదా, తీయం కదా. ఇలాగే ఉంటాయి ప్యాకెట్స్. అందుకని ఈ ప్యాకెట్లు బాగా యూజ్ అనిపించాయి నాకైతే. ఈ డబ్బా అయితే ఓపెన్ చేస్తే మళ్ళీ గాలి వెళ్ళిపోయి అది గడ్డగట్టేసి సరిగ్గా కలవకుండా అలా అయిపోతుంది. అందుకని చెప్పి నేను ఇది బాగా నచ్చింది నాకైతే. మనంతా ఇవే యూజ్ చేసేసి నేను కాఫీలు అవి తాగామన్నమాట. ఇన్స్టెంట్ టీ ప్యాకెట్లు అంటే బ్యాగ్స్ వస్తున్నాయి కాబట్టి అవి వేడి పాలల్లో వేసుకొని చేసుకోవచ్చు. ఇవైతే ఆ టీ కన్నా కూడా ఈ కాఫీది చాలా బాగుందండి. ఇవి మామూలుగా ఒరిజినల్ కాఫీ, ఇన్స్టెంట్ కాఫీ కదా, ఇది ఒరిజినల్ కాఫీలు తాగినట్టు, ఫిల్టర్ కాఫీలు తాగినట్టు బోల్డ్ ఫ్లేవర్స్ ఉన్నాయి. అన్ని ఫ్లేవర్స్ ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఈ ప్యాకెట్ అయితే ఎప్పటికప్పుడు ఒకటే తీసేసుకొని ఒక కప్పుకి వేసుకుంటాం కాబట్టి ఇంకా మనకి నిలవ ఉండదు కాబట్టి తీసేసుకొని వేసేసుకొని తాగేయచ్చు. వీటిలో పాలు పోసుకోవచ్చు. ఇది నాకు బాగా యూజ్ అయింది. ఈ టిప్ మీకు అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.